ఎందుకు సుకన్య లేట్? ఉదయాన్నే తన భర్త త్వరగా వదలలేదనుకుంటా, అంతేనా సుకన్య? కార్తీక దీపం సీరియల్ చూడలేకపోయింది, అందుకే ఉదయాన్నే లేచి చూస్తూ కూర్చుందనుకుంటా కదా సుకన్య? అది కూడా కాదు, అలారం పెట్టుంటుంది, మోగుండదు. అంతే కదా సుకన్య? అంతా మీరే చెప్తున్నారు, తనని చెప్పనివ్వండి. నువ్వు చెప్పు సుకన్య. పొద్దున్నే నీళ్ళు వదిలారు, అవి పట్టొచ్చేసరికి లేట్ అయింది అంతే. అవునా? అది సరే గాని నిన్న కార్తీక దీపం సీరియల్లో ఏమైందే? ఎందుకే, నువ్వు చూడలేదా? తనెక్కడ చూస్తుంది? తన భర్త రాత్రి 8 కాగానే మంచం ఎక్కిస్తాడు కదా, అంతేగా సావిత్రి? ఏంటే సౌజన్య, నీ మొగుడు మాత్రం ఎక్కించడా? పగలంతా ఈ గార్మెంట్స్ లోనే పడుంటాం, రాత్రి ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే కర్మ, ఈ మొగుడిది ఒక బాధ, అస్సలు వదలరు. ఇప్పుడు మీరు పని చేయలేదంటే సాయంత్రం నేను వదలను. ఏంటి సుకన్య, నువ్వు రావడమే గంట లేటు, అంతలోనే వీళ్ళందరితో సొల్లు కబుర్లా? కోతి తను చెడిపోవడమే కాకుండా వనమంతా చెడగొట్టినట్టు వీళ్ళ పని కూడా డిస్టర్బ్ చేస్తున్నావా? ఇదే ఇంకోసారి రిపీట్ అయిందనుకో, జాగ్రత్త. ఓ ఏంటి సుజాత, నైట్ బస్ దొరికిందా? అర్జెంట్ అని వెళ్ళిపోయావు కదా, ఉండుంటే ఇంకో రౌండ్. రేపు ఎలాగో సండే, మళ్ళీ వేసుకోవచ్చు. సండే ఎప్పుడొస్తుందా అని కసితో ఎదురు చూస్తుంటా. మొదలెట్టారు. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, అందరూ మనల్ని చూస్తున్నారు. రేయ్ శంకర్, ఏంట్రా ఇది? ఇలా సిగరెట్ తాగుతూ రౌడీలా గడ్డం పెంచుకుని ఉంటే ఎవరెక్కుతారా నీ ఆటో? ఈ నా కొడుకు కుళ్ళు చూడు, అలాగే ఎంజాయ్ చేయలేనని. ఏంట్రా ఏదో గొనుక్కుంటున్నట్టున్నావు? ఇప్పుడు నిన్నేమన్నానన్నా? నేనిలా చెప్తున్నానని తప్పుగా అనుకోకురా, నేనేం చెప్పినా నీ మంచి కోసమే కదా. చూడరా, నీతో కలిసి ఆటో నడుపుకున్న వాళ్ళంతా ఈరోజు ఆటోలకు ఓనర్లయ్యారు, దాంతోపాటు వేరే బిజినెస్లు చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయ్యారు. నువ్వు చూడు, అప్పుడు ఎలా ఉండేవాడివో ఇప్పుడు కూడా అలాగే ఉన్నావు. రే అలా కాదురా, నీకో కూతురుంది, దాని భవిష్యత్తు గురించి కూడా ఆలోచించరా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఆటో నడుపుతావు, ఆ డబ్బు తీసుకెళ్లి రాత్రికి బార్లో ఖర్చు పెట్టేస్తావు, తర్వాత ఇంటికొచ్చి చూస్తే జేబులో చిల్లి గవ్వుండదు. ఇలాగే ఉంటే సంసారం సాగేది ఎలారా? కొంచెం ఆలోచించు. అసలు నా కూతురు వీడికి పుట్టిందా నాకు పుట్టిందా? ఏంటో ఈ నా కొడుకులు, వీళ్ళ మాటలతో ప్రపంచాన్ని ఉద్ధరించినట్టు. పోరా రేపో, మీ పిల్లం బాగా వండి పెట్టుంటుంది, పిల్లం ఎక్కువ పొద్దున్నే వచ్చాడు నీతులు చెప్పడానికి. ఈరోజు ఎందుకో నువ్వు రోజూ ఉన్నట్టు లేవు. టైం అయింది, వెళ్ళు. వెళ్ళు, మన దేశంలో ఫ్రీగా దొరికేది సలహా ఒక్కటే, ఎందుకంటే దానికి ఎస్ఎస్టీ లేదు కదా. దీనమ్మ ఎస్ఎస్టీ మీద ప్రధానికి ఒక లేఖ రాసి పడేయాలి, ఇప్పుడే రాస్తాను. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.